గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 14 కిలోమీటర్లు. ఈ మార్గంలో యాదృచ్ఛికంగా కాకుండా ఖచ్చితమైన ప్రణాళికతో 8 దిక్కులలో 8 శివలింగాలను ప్రతిష్ఠించారు. వీటినే అష్టలింగాలు అంటారు. ఇవి కేవలం పూజల కోసం ఏర్పాటు చేసినవి కావని, ఇది ఒక అధునాతన ఖగోళ నమూనా అనే ఆసక్తికరమైన సిద్ధాంతం ఉంది. పురాతన వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ అష్టలింగాల నిర్మాణం ఒక అద్భుతం. ప్రతి లింగం ఒక దిక్కుకు, ఆ దిక్కుకు అధిపతి అయిన దిక్పాలకుడికి మరియు ఒక గ్రహానికి ప్రతీకగా ఉంటుంది. ఇంద్రలింగం తూర్పు వైపున, అగ్నిలింగం ఆగ్నేయం, యమలింగం దక్షిణం, నైరుతి లింగం, వరుణలింగం పడమర దిక్కున ఉంటుంది. శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. వాయులింగం వాయువ్యంలో ఉంటుంది. కేతువుతో సంబంధం కలిగి ఉంటుంది. కుబేరలింగం ఉత్తర దిక్కులో ఉంటుంది. బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక ఈశాన్యలింగం ఈశాన్యంలో ఉంటుంది. బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ నమ్మకాల ప్రకారం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయా లింగాలను దర్శించడం వల్ల ఆయా గ్రహాల అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ అమరిక సౌర వ్యవస్థలోని గ్రహాల కదలికలను ప్రతిబింబించేలా నిర్మించబడిందని, ఈ లింగాల స్థానాలు ఒకప్పుడు కాలగణన కోసం, ముఖ్యమైన ఖగోళ సంఘటనలను గుర్తించడానికి ఉపయోగపడే ఒక భారీ క్యాలెండర్గా పనిచేసి ఉండవచ్చని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు. అష్ట అంటే 8, దిక్ అంటే దిక్కు, బంధనం అంటే కట్టడం లేదా బంధించడం. అంటే అరుణాచలం యొక్క అపారమైన శక్తిని 8 దిక్కుల నుండి బంధించి ఒక నియమిత వలయంలోకి తీసుకురావడమే అష్టదిగ్బంధనం. ఇది వేల ఏళ్ల క్రితం వాస్తు, యంత్ర, మంత్రశాస్త్రాల కలయికతో చేసిన ఒక శాశ్వత ఇంజనీరింగ్ అద్భుతం. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అత్యంత బలంగా కేంద్రీకృతమైన ప్రదేశం అరుణాచల పర్వతం. మన పూర్వీకులు ఈ కొండ యొక్క సహజ అయస్కాంత ఆధ్యాత్మిక శక్తిని గుర్తించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం కేవలం 8 దిక్కులలోనే కాకుండా భూమి యొక్క శక్తి రేఖలు ఎక్కడైతే అత్యంత తీవ్రతతో ఉంటాయో ఆ ఖచ్చితమైన ప్రదేశాలలో ఈ అష్టలింగాలను స్థాపించారు. ప్రతి లింగం కింద ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని స్థాపించి ప్రాణప్రతిష్ఠ సమయంలో ఉచ్చరించిన మంత్రాల ద్వారా వాటిని యాక్టివేట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ఈ 8 లింగాలు కేవలం దేవాలయాలుగా కాకుండా కొండ నుండి వెలువడే అపారమైన శక్తిని నియంత్రించే శక్తివంతమైన కీలకాలు. ఇవి కొండ యొక్క శక్తిని బయటకు చెదిరిపోకుండా పట్టి ఉంచి 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం అనే ఒక నియమిత వలయంలోకి ప్రవహించేలా చేస్తాయి. దీనితో ఒక భారీ శక్తి వలయం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ శక్తి వలయంలో ప్రదక్షిణ చేయడం వల్ల కలిగేది కేవలం పుణ్యం కాదు, ఇదొక శాస్త్రీయ ప్రక్రియ. భక్తులు సవ్యదిశలో నడిచేటప్పుడు వారి వ్యక్తిగత శక్తి క్షేత్రం అంటే వారి యొక్క ఆరా ఈ మహాశక్తి వలయంతో అనుసంధానమవుతుంది. ఈ శక్తి ప్రవాహం ఒక ఎనర్జెటిక్ ఫ్లాష్లా పనిచేసి మన శరీరంలోని శక్తి కేంద్రాలలో పేరుకుపోయిన ప్రతికూల శక్తులను, కర్మ మలినాలను బయటకు నెట్టివేస్తుంది. అరుణాచలం యొక్క తీవ్రమైన అయస్కాంత క్షేత్రంలో నడవడం వల్ల మన శరీరంలోని అణువుల అమరిక, మన సొంత బయోమాగ్నెటిక్ ఫీల్డ్ తిరిగి క్రమబద్ధీకరించబడతాయి. ఇది మన నాడీ వ్యవస్థను శాంతపరిచి మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. అందుకే ప్రదక్షిణ తర్వాత శారీరకంగా అలసిపోయినా మానసికంగా వర్ణించలేని ప్రశాంతత కలుగుతాయి. ఈ శక్తి వలయం మనసును నిశ్చలం చేసి ధ్యాన స్థితికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఈ ప్రక్రియ వల్ల మనలోని ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి మనల్ని మన స్వరూపానికి దగ్గర చేసి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.